పహల్గామ్ దాడికి సంబంధించి దర్యాప్తు బృందాలకు కీలక ఆధారాలు లభించాయి. బైసరన్ వద్ద ఉగ్రవాదుల దాడికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులు జరిగే సమయంలో మార్కెట్ ఏరియా వద్ద గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బైసరన్ వద్ద పర్యాటకుల్లో హిందువులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు బలికొన్నారు. పహల్గామ్ దాడికి సంబంధించి దర్యాప్తు బృందాలకు కీలక ఆధారాలు లభించాయి. బైసరన్ వద్ద ఉగ్రవాదుల దాడికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులు జరిగే సమయంలో మార్కెట్ ఏరియా వద్ద గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బైసరన్ వద్ద పర్యాటకుల్లో హిందువులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన 26 మంది ప్రాణాలు బలికొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష 22వ తేదీ పహల్గామ్ లో బైసరన్ ప్రాంతాల్లో మార్కెట్ ప్రాంతాల్లో ఏదైతే జరిగిందో మనము క్లియర్ గా విజువల్ లో చూస్తున్నామో అక్కడ కొంతమంది పర్యాటకులు పరిగెడుతున్నారు. ఇంకొంతమంది అయోమయంగా ఏం జరుగుతుంది అనేది కూడా చూస్తున్నారు. మధ్యాహ్నం 3:40 ఆ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు అందరూ కూడా స్థానికంగా ఉన్న హోటళ్లు అలాగే ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెతికి మరీ పట్టుకుంటున్నారు. అలాగే ఆ షాప్ యజమానులు అలాగే సదరు ఆ హోటళ్ల యజమానులు కూడా ఇప్పటికో అల్టిమేటం జారీ చేశారు. అన్ని ఫుటేజ్లు కావాలి. దాదాపు ఆ సంఘటన జరిగే 3 రోజుల ముందటి నుంచి కూడా ఎక్కడెక్కడ ఎలాంటి ఫుటేజ్లు లభ్యమవుతాయో అవన్నీ కూడా క్లియర్ గా కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కొన్ని ఫుటేజ్లు కూడా బయటికి వచ్చాయి. కొన్ని దిగ్భ్రాంతికరంగా అనిపించే విధంగా కూడా కొన్ని ఫుటేజ్లు ఉన్నాయి. ఇంకొన్ని మరో 2 ఫుటేజ్లు కూడా డ్రోన్ ఫుటేజ్ కూడా రిలీజ్ అయింది. ఒక యూత్ ఇక్కడ కుల్గామ్ అనే ప్లేస్ లో నాలా దగ్గర ఒక యూత్ బాడీ కూడా రికవరీ అయింది. అయితే అవి 2 పాకిస్తానీ మిలిటెంట్స్ వాళ్ళు దాచుకున్న ప్లేస్ లో మన అక్కడ ప్రత్యేకంగా బలగాలు ఈ రోజు గురించి చెప్తున్నారు. అక్కడ పట్టుకున్నట్టు కూడా సమాచారము. అయితే దీంతో పాటు పలు 23 ఏళ్ల గ్రౌండ్ వర్కర్ ఎవరైతే ఉంటారో టెర్రరిస్ట్ గ్రూప్ వైష్ణవ్ నాలా దగ్గర కూడా అందులో ఇరుక్కుపోయాడు అనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇది కాకుండా మొత్తానికి ఆ పహల్గామ్ దాడి ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా అందరూ ఉరికిపడిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కూడా కనిపిస్తుంది మనకి. కొంతమంది భయభ్రాంతంగా పరిగెడుతున్నారు. ఇంకొంతమంది ఏం జరుగుతుందా అనేది కూడా అక్కడ చూస్తున్నారు. కార్లు కూడా చాలా ఫాస్ట్ గా వెళుతున్నాయి. ఇంకొంతమంది అక్కడ ఆ కాల్పుల శబ్దాలు విని ఒక చోట నిలుస్తున్న వాళ్ళు కూడా నడవడం ప్రారంభించారు. సో అయితే ఇక్కడ కొంతమంది ఆ ఫుటేజ్ లో ఏం తెలుస్తుందంటే కొంతమంది భయపడి పరిగెడుతున్నారు. మరి ఇంకొంతమంది ఏమో ముందుగానే తెలిసినట్టు కూడా బిహేవ్ చేస్తున్నారు. సాధారణంగా వాక్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే
చాలా కీలకంగా చాలా మందిని కూడా దర్యాప్తు చేశారు. ఆ జిప్వే ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా విచారించారు. సో అంతకు ముందు కూడా ఆ జిప్ ఆపరేటర్ కూడా సంచలనాత్మకంగా అల్లాహో అక్బర్ అని చెప్పేసి 2-3 సార్లు అనడము, ఆ కింద టూరిస్ట్ ఒక జాయ్ గా చీరపోతూ కేరింతలు కొడుతున్నారు కానీ కింద కాల్పులు జరుగుతున్నది, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందనేది కూడా చూడలేదు. కానీ వీడియో చివర ఏదైతే భద్రతా దళాలు రిలీజ్ చేశాయో ఆ వీడియో చివరన కూడా ఒక్కసారిగా ఆ టూరిస్ట్ కూడా ఉలికి పడతాడు. అయితే తాజాగా పలు రోజుకొక సరికొత్తగా కూడా ట్విస్ట్లు అన్న చెందన కూడా వస్తున్నాయి. దాడికి ముందు దాడి తర్వాత ఎలా పరిస్థితి నెలకొంది పహల్గాము అలాగే బైసరన్ పరిసర ప్రాంతాలు అనేది కూడా ఫుటేజ్ రిలీజ్ చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. సో మొత్తానికి అతి తొందరలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకునే ప్రయత్నంలో ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. మరో వాదన ఏంటంటే ఆ ముగ్గురు ఎవరైతే ఒక స్కెచ్ ఊహాజనితంగా ఎన్ఐఏ అధికారులు ఒక స్కెచ్ రిలీజ్ చేశారో వాళ్ళు తాజాగా శ్రీలంకలో పారిపోయారని, ఈ మేరకు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ కూడా శ్రీలంకన్ ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేశారు. సో వారిని ఆ శ్రీలంకలో వెతికే పనిలో కూడా అక్కడ శ్రీలంకన్ అధికారులు ఉన్నారు. కానీ ఈ సీసీ ఫుటేజ్ మాత్రము పోస్ట్ అంటే మధ్యాహ్నం 3:40 ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ తర్వాత ఇది ఆ మార్కెట్ ఏరియాలో కూడా ఆ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. దాడి జరిగాక కొంతమంది భయభ్రాంతులతో గురి అవుతున్నారు. ఏం జరుగుతుందో స్థానికులకు కూడా ఏం తెలియని పరిస్థితి. వాస్తవికంగా స్థానికులకు ఈ సమాచారం ముందే తెలుసా, లేకపోతే జనరల్ గా జమ్మూ కాశ్మీర్ లో నిత్యం కూడా ఎప్పుడు కూడా కాల్పులు ఇవన్నీ సర్వసాధారణము. సో స్థానికులకు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకపోయినా కొంతమంది పర్యాటకులు మాత్రము పరిగెడుతున్నట్టు కూడా చాలా క్లియర్ గా ఆ విజువల్ లో కనిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అనూష, అయితే శ్రీచరణ్, బైసరన్ వద్ద ఉగ్రవాదులు ఎన్ని రోజులుగా వస్తున్నట్టుగా తెలుస్తుంది? దాడికి దాదాపు ఒక 2-3 రోజుల ముందటి నుంచే రెక్కి నిర్వహిస్తున్నారని ఒక వాదన ఉంది. మరోవైపు ఏమో నెల రోజుల నుంచే అక్కడ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సపోర్ట్ తోనే ఈ ఉగ్రదాడి అనేది ఉగ్రవాదులు పాల్పడ్డారనేది మరో వాదన వినిపిస్తోంది. అయితే భద్రతా దళాలు మాత్రము ప్రత్యేకంగా దక్షిణ కాశ్మీర్ లోనే ఈ మిలిటెంట్లు గడిచిన 4-5 సంవత్సరాలుగా సైలెంట్ గా తమ పని తమ నెట్వర్క్ ని విస్తరించే కార్యక్రమంలో ఉన్నారు. ఎక్కడ బయటపడకుండా ఎక్కడెక్కడైతే సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే జనసంద్రమం ఎక్కువగా ఉంటుందో ఆ చోట బార్డర్ లోనే ఎక్కువగా ఆర్మీ అంతా కూడా నిమగ్నమై ఉంటుంది ఎన్ఐఏ అధికారులు. కానీ సాధారణ ప్రజల్లో కూడా ఎవరు గుర్తుపట్టని విధంగా ఆ స్థానికుల మద్దతుతోనే వీళ్ళు పకడ్బందీగా రెక్కి నిర్వహించే ఈ దాడికి పాల్పడాలనేది మాత్రము తాజాగా అధికారులు అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. అనుష, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.